Priya, I love you. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ రాశి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇదైతే మా ప్రియా ఎంగేజ్మెంట్ వీడియో. సారీ, కాస్త లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి. నేను ఇంకా ఇలానే మాట్లాడుతూ ఉండనులేండి. మీరైతే మా వాళ్ళు ఎంగేజ్మెంట్లో ఎంత అల్లరి చేశారో చూసేద్దురు పదండి. ఇదంతా వీడియో. ఏమిటండి మీరు మాట్లాడేది? బూతులు, పెళ్లి కూతురు ఏంటి బూతులు మాట్లాడచ్చు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. వాళ్ళ పిన్నిలిద్దరూ వాళ్ళ డాడీని ఏదో అనేసరి లీక్షి ఇక్కడైతే ఓన్ ఏడ్చేస్తుంది. సో కొన్ని మూవీ నేమ్స్కి కింద ట్యాగ్స్ ఇస్తారు కదా, అలాగే లీక్షి కానీ ఒక ట్యాగ్ ఇవ్వాలి, ది డాడీ కూతురు అనేసి. ఆఫ్ కోర్స్ మనందరం డాడీ కూతుర్లమే కదా, కూతుర్లు అంటేనే డాడీ కూతుర్లు. సో పైనుంచి అయితే మాకు ఇంకా పిలుపు వచ్చేసింది, పెళ్లి కూతురుని తీసుకొని రండి అనేసి. సో మా అల్లరంతా కట్టి పెట్టేసి మేమైతే ప్రియాని తీసుకొని పైకి వెళ్తున్నాం. అండ్ నేను కెమెరా ఆన్ చేసి షూట్ చేస్తున్నాను అంటే ఈ ఆంటీ అయితే నాకు బాగా కోఆపరేట్ చేశారనమాట, హాయ్ చెప్తూ. ఇంకా ఎంగేజ్మెంట్ విషయానికి వస్తే మా ట్రెడిషన్ ప్రకారం ఇలా జరుగుతుందనమాట. అబ్బాయి వాళ్ళు అమ్మాయికి సాంగ్యం పెడతారు. సాంగ్యం అంటే ఏం లేదు, 9, 11, 15 ఇలా కొన్ని ప్లేట్లు అయితే ఇస్తారు. ఆ ప్లేట్లో అమ్మాయికి కావాల్సిన బ్లౌజు, శారీ, జ్యువెలరీ, ఇంకా ఫ్రూట్స్ ఇలా ఫిల్ చేసిస్తారనమాట. సో అవన్నీ తను పెళ్లి కూతురు ఒడిలో తీసుకోవడమే సాంగ్యం అనమాట. సో అవన్నీ తీసుకొని మళ్ళీ తను కిందకి వెళ్ళి రెడీ అవ్వాలన్నమాట. సో మా ప్రియాని మేమే రెడీ చేసాం మొత్తము. అండ్ ఇంకా హెయిర్ స్టైల్ మొత్తం క్రెడిట్ గోస్ టు మెరూన్ సారీ అక్క, చాలా బాగా సెట్ చేశారనమాట. హెయిర్ స్టైల్ చాలా నీట్గా ఉన్నింది అండ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది శారీకి. కానీ మా అందరికీ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఎంగేజ్మెంట్ చూసేద్దాం పదండి. మీరందరూ కూడా మా కొత్త జంటని అక్షింతలు వేసి ఆశీర్వదించేయండి. వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా పిల్ల పాపలతో చల్లగా ఉండాలని. అండ్ ఇదైతే మా ఇంట్లో జరుగుతున్న సెకండ్ పెళ్ళి. ఫస్ట్ నా పెళ్ళి, చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడు పెళ్ళి జరగబోతోంది. అండ్ మేమందరం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. సో పెళ్ళికి సంబంధించిన ప్రతి వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అవన్నీ మిస్ కాకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి.
సో ఫైనల్గా మా ప్రియా ఎంగేజ్మెంట్ అయితే ఇలా జరిగిందనమాట. మా చెల్లి మా మరిది గారు ఇద్దరు కూడా ఒకరికొకరు రింగ్స్ అండ్ పూలమాలలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. స్టార్టింగ్లో వీడియో తీయడానికి కాస్త భయం వేసింది, ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు కదా. సో మనం అలా ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ ఉంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని. బట్ చాలామంది రిలేటివ్స్ కానివ్వండి, మా మమ్మీ ఫ్రెండ్స్ కానివ్వండి నా దగ్గర వచ్చి మరి నీకు ఛానల్ ఉందా, నేమ్ ఏంటి, ఎవరెవరికో మేము లైక్స్ ఇస్తూ ఉంటాము, నువ్వు మా పిల్లవి, నీ నేమ్ చెప్పు, మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాము అనేసి అని చెప్పారు. సో ఆ మాటలన్నీ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. అండ్ కొత్తగా వస్తున్న సబ్స్క్రైబర్స్ కానీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఈ వీడియోని అందరినీ చూస్తున్నారు అండ్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, వాళ్ళందరికీ చాలా బిగ్ థ్యాంక్స్. సో ఈ స్టోరీని అంతా పక్కన పెట్టేసి మనం ఇంకా ఎంగేజ్మెంట్ మూడ్లోకి వెళ్ళిపోదాం పదండి. మా ప్రియ మా మరిది గారు అయితే కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నారు. చూసేద్దాం పదండి. సునీత ఫోటో సైలెంట్ కొంచెం గట్టిగా సౌండ్ లో గాత్రం రావాలా, ఏంది చెప్పాలి. ప్రియా ఐ లవ్ యూ. సూపర్. ఇది అన్ని కష్టం. యాక్షన్ చెప్పినప్పుడు మీరు పెళ్లి కొడుకు సిగ్గుపడతారు. ఇంకా ఫోటో రాలేదండి. మళ్ళీ ఇంకోసారి ఉల్టా 2 hours later. ఇంకేం చెప్తావు ఢిల్లీ ప్రపోజ్ చేస్తే ఢిల్లీకి వినిపించాలా అది. సర్లే గట్టి ఫైనల్గా ఇలా అయితే వాళ్ళిద్దరూ ప్రపోజ్ చేసుకున్నారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.